యేసుప్రభు వారి శ్రేష్టమైన ఘనమైన నామములో శుభములు తెలియజేస్తా ఉంటున్నారు. 3 సంవత్సరాల సంపూర్ణ బైబిల్ పర్యటనకి ఆహ్వానిస్తా ఉంటున్నారు. మార్కు సువార్త 2వ అధ్యాయము 13వ వచనం నుంచి మార్కు సువార్త 3వ అధ్యాయము 6వ వచనం వరకు. ఇక్కడ మొదటి భాగంలో మనం చూసినట్లయితే లేవి లేకపోతే మత్తయి ఆయన సుంకపు గుత్తదారుడు కూర్చున్నప్పుడు, సుంకం ఎంచేవాడిగా కూర్చున్నప్పుడు ప్రభు ఆయనని నా వెంబడిరా అని పిలుస్తా వచ్చాడు. ఆ వ్యక్తి ప్రభు వెంబడి వచ్చి ఆయన ఒక విందుని ఇస్తా వచ్చాడు. ఆ విందు సహజంగా తన పని చేసే వాళ్ళు, తనతో పాటు ఉంటున్న వాళ్ళందరూ పాపులు. వాళ్ళందరూ అంటే పాపులు అని అంటే పాపం చేసిన వాళ్ళు కాదు, కానీ వాళ్ళు విశ్వాసఘాతకులుగా రోమిల కొరకు పనిచేస్తున్నారు కాబట్టి ఫరిసేయులు వారికి పెట్టిన పేరు పాపులు. కనుక ఈ పాపులు, సుంకము వసూలు చేసే వీళ్ళందరితో పాటు యేసుప్రభు కూర్చొని భోజనం చేస్తా ఉంటే ఈ ధర్మశాస్త్ర పండితులు ఈయనేంటి వాళ్ళతో కూర్చుంటున్నాడు, ఈయన వేరుగా ఉండాలి కదా, ఈయన మతబోధకుడు కదా, లేక ఈయన ఆధ్యాత్మిక విషయాల్లో ఉన్నాడు కదా, వాళ్ళతో ఎలా కలుస్తా ఉంటున్నాడు అని చాలా అభ్యంతర పడతా వచ్చారు. అప్పుడు యేసుప్రభు ఏమాత్రం దాచుకోలేదు, ఏమాత్రము అదేదో అట్లా అయిపోయింది అని దాన్ని కప్పిపుచ్చలేదు. చాలా నేరుగా ఆయన మనసు చెప్తా వచ్చాడు. ఒక వైద్యుడు ఎట్లయితే ఆరోగ్యంగా ఉండే వాళ్ళ కొరకు రాడో, అనారోగ్యంతో ఉండేవారు, రుగ్మతలతో ఉండేవారి రోగుల కొరకే వస్తాడో, అట్లానే నేను కూడా నీతిమంతుల కొరకు రాలేదు, పాపుల కోసమే వచ్చాను. కాబట్టి యేసుప్రభు ఏమాత్రం కూడా నేను పాపుల రక్షకుడిని చెప్పడానికి సిగ్గుపడలేదు, నేను పాపుల పక్షంగా ఉన్నానని చెప్పడానికి సిగ్గుపడలేదు, నేను పాపుల కొరకే వచ్చానని చెప్పడానికి ఏమాత్రం సిగ్గుపడలేదు. యేసుప్రభు ధైర్యంగా ఈ మాటని వారికి చెబుతా వచ్చారు. కొంతమంది యోహాను శిష్యులు వాళ్ళు ఉపవాసం ఉండేవాళ్ళు, ఫరిసేయులు ఉపవాసం ఉంటారు. యేసుప్రభు శిష్యుల దగ్గరికి వచ్చి, లేక యేసుప్రభు దగ్గరికి వచ్చి, మీ శిష్యులు ఉపవాసం ఉంటారు, యోహాను శిష్యులు ఉపవాసం ఉంటారు, ఫరిసేయులము మేము ఉపవాసం ఉంటాం, కానీ మీ శిష్యులు ఎందుకు ఉపవాసం ఉండరు అంటే యేసుప్రభు వారికి ఇచ్చిన జవాబు, పెళ్లి కుమారుడు ఉండగా తన స్నేహితులు ఎందుకు ఉపవాసం ఉంటారు? ఈ పెళ్లి కుమారుడు ఆ తర్వాత వధువు ఈ సంబంధాన్ని హోషేయ గ్రంథంలో దేవుడు తన ప్రజలకు ఉంటున్న సంబంధంగా చూడొచ్చు. ఆ దేవునికి తన ప్రజలకు ఉంటున్న దగ్గరతనం. కనుక ఈ దగ్గరతనంలో ఉంటున్న ఈ సంబంధం గురించి మాట్లాడుతున్నాడు. ఎలా ఉపవాసం ఉంటారు? అట్లానే ఎప్పుడైతే పెళ్లి కుమారుడు వెళ్ళిపోతాడో వీళ్ళు ఖచ్చితంగా ఉపవాసం ఉంటారు అని చెప్తున్నాడు. ఉపవాసం ఉంటారేమో అని చెప్పట్లేదు, కానీ ఉపవాసం ఉంటారు అని చెప్తున్నాడు. అంటే ఒక విశ్వాసి ఖచ్చితమైన ఉపవాసము అనే ఆ క్రమశిక్షణని పాటించడం ఎంతైనా మంచిది. ఇక్కడ ఆయన కొత్త నిబంధన యొక్క అద్భుతమైన శ్రేష్ఠ జీవితాన్ని చాలా స్పష్టంగా వారి ముందు పెడతా ఉంటున్నాడు. ఒకవేళ కనుక ఒక ద్రాక్ష తిత్తి ఉందనుకున్నాం, ఆ ద్రాక్ష తిత్తి చర్మంతో చేస్తారు కాబట్టి అది ఆరంభంలో గట్టిగా ఉంటుంది. అయితే రాను రాను అది సాగుతూ 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 పెద్దగా తయారైపోతుంది. కొన్ని సంవత్సరాలకి ఇంకా అది సాగి 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 ఇక సాగలేనంత పెద్దగా అయిపోతుంది. ఎప్పుడైతే సాగలేనంత పెద్దగా అయిపోతుందో అప్పుడు ఇంకా దాన్ని సాగించడానికి ప్రయత్నం చేస్తే అది పగిలిపోతుంది. ఇప్పుడు దాంట్లో కనుక మనము కొత్త ద్రాక్షారసం పోసామంటే కొత్త ద్రాక్షారసం అది ఉబ్బుతుంది. కొత్త ద్రాక్షారసం ఎప్పుడైతే ఉబ్బుతుందో ఇది ఆల్రెడీ సాగిపోయింది కాబట్టి దాంట్లో కొత్త ద్రాక్షారసం పెడితే ఇది సాగి ఇది ఉబ్బంగా ఆ ద్రాక్ష తిత్తి పగిలిపోతుంది, ద్రాక్షారసం కూడా వృధా అయిపోతుంది. అంటే యేసుప్రభు చెప్పేది మతము, నేను బాగున్నాను, నేను స్వనీతితో నా ప్రయత్నంతో నేను బాగానే ఉన్నాను అనే ఆ మూసులో ఆ గీత గీసుకొని ఆ తుక్కొని పోయిన ఎవరైతే ఉంటారో అట్టి వారికి యేసయ్య ఇచ్చే నూతన స్వేచ్ఛ, నూతన జీవం, ఆత్మశక్తి, ఆత్మ స్వాతంత్రం, ఇలా మతములో ఇలా వారి ఆచారాల్లో కూరుకుని పోయిన వారికి ఒకవేళ కనుక వీటిని ఇస్తే వాళ్ళు పగిలిపోతారు. వాళ్ళు ఈ మాత్రం దీన్ని జీర్ణించుకోలేరు. అంటే మతములో ఒక ఖచ్చితమైన నమూనా ఒక మూసలో ఉండి ఇంక ఇది ఇంతే, మేము మా నీతిని మేమే చూపించుకుంటామని అనుకునే వారికి ఏ మాత్రము కూడా కొత్త నిబంధన యొక్క శక్తి వారికి అందుబాటులో రాదు. ఎందుకంటే కొత్త నిబంధన జీవితం పరిశుద్ధాత్మ దేవుని ఆంతర్య శక్తిని బట్టి బతికే జీవితం. కొత్త నిబంధన జీవితము మతాచారాలు కాదు, కానీ బయటికి దేవుణ్ణి సంతోష పెట్టాలనే మనసుతో బ్రతికే జీవితం, పరిశుద్ధాత్మ దేవుని శక్తితో బ్రతికే జీవితం. గనక ఈ జీవితానికి ఈ పాత జీవితానికి ఏమాత్రం పొంతం లేదు. మనం మారాలి, మన మనస్థితి మారాలి, మన ఉద్దేశాలు మారాలి. ఇవన్నీ రక్షించబడినప్పుడు అవుతాయి. అట్టి వారిలోనే కొత్త నిబంధన జీవము, ఈ కొత్త నిబంధన సత్యాలు, ఈ కొత్త నిబంధన స్వేచ్ఛ అట్టివారిలోనే పనిచేస్తుంది. ఆయన సబ్బాతు దినాన్న పొలం గుండా నడుచుకుంటా వెళ్తా ఉన్నప్పుడు తన శిష్యులు పనులు తెంచుకొని వాళ్ళు ఆ ధాన్యంను నలుపుకొని తినారు. ఎప్పుడైతే ఇది తింటా వచ్చారో ఫరిసేయులు చూసి
అదేంటి వీళ్ళు సబ్బాతు దినాన్న పనిచేస్తున్నారేంటి అంటే దాన్ని కోతలాగా చూస్తారు. సబ్బాతు దినాన్న పనిచేస్తున్నారేంటి అని అన్నప్పుడు యేసుప్రభువు చెప్తా వచ్చారు, మీరు వాక్యంలో చదవలేదా? దావీదుకి ఆకలేసింది, ఆకలేసినప్పుడు మందిరం దగ్గరికి వెళ్ళాడు, లేక మందసం దగ్గరికి వెళ్ళాడు, ఆయనకి సన్నిధి రొట్టెల బల్లని ఇచ్చారు. వాస్తవంగా ఈ సన్నిధి రొట్టెలు బట్టి యాజకులు మాత్రమే తిన్నారు, కానీ అక్కర్ని బట్టి ఇస్తా వచ్చారు. కనుక దేవుడు మన అక్కర్ని చూసి వ్యవహరించేవాడు కనుక అక్కర్ని చూసి ఇస్తా వచ్చాడు అని చెబుతా వచ్చారు. అట్లానే క్రియాపూర్వకమైన భక్తి గురించి మాట్లాడుతుంటున్నాడు. ప్రాక్టికల్ డివోషన్, ఉట్టి మూఢనమ్మకాలు, ఉట్టి బుద్ధిహీనమైన ఆచారాల కంటే ఆయన క్రియాపూర్వకంగా ఆలోచించండి అని చెప్తూ ఆయన అంటున్నాడు, సబ్బాతు అది మన కొరకు చేయబడతా వచ్చింది. ప్రజలు సబ్బాతు కొరకు కాదు, ప్రజల అనుకూలత కొరకు, ప్రజల క్షేమం కొరకు, ప్రజల ఆశీర్వాదం కొరకు సబ్బాతు చేశారు, కానీ ప్రజలను ఇబ్బంది పెట్టి వాళ్ళు సబ్బాతు కోసం బతకాలి అని చేయలేదు అని చెబుతా వచ్చారు. తర్వాత చివరిలో ఆయన చెప్తా ఉన్న మాట చాలా పెద్ద మాట. ఆయన అంటున్నాడు, మనుష్య కుమారుడు సబ్బాత్కి ప్రభు, ద సన్ ఆఫ్ మ్యాన్ ఇస్ ద లార్డ్ ఆఫ్ ద సబ్బాత్. ఇప్పుడు ఈ సబ్బాతు అంటే 10 ఆజ్ఞల్లో ఒక ఆజ్ఞ. ఆజ్ఞ కింద యేసు ప్రభు లేడు, ఆజ్ఞ మీద ఉన్నాడు. సబ్బాతుకి ప్రభువు అనంటే ఆజ్ఞలకి ప్రభువు, లేక దేవుడు విధించిన నియమాలకి ప్రభు. దేవుడు నియమించిన నియమాలకి లేక దేవుని ధర్మశాస్త్రానికి ప్రభు ఎవరు ఉంటారు? దేవుడే. ఇంకో మాటలో యేసు ప్రభు చెప్తున్నారు, మనుష్య కుమారుడు దేవుడే అని మీకు అర్థం అవడానికి పరోక్షంగా ఆయన మాటలు మాట్లాడుతున్నాడు. 3వ అధ్యాయంలో సబ్బాతు దినాన్న ఆయన సమాజ మందిరంలోనికి ఎప్పుడైతే వస్తా వచ్చాడో, ఆ సమాజ మందిరంలో ఊచ చేయగలిగిన వ్యక్తి ఒక ఆయన ఉంటా వచ్చాడు. ఆ ఊచ చేయగలిగిన వ్యక్తిని చూసి అందరూ చూస్తున్నారు, సబ్బాతు రోజు కదా, ఈయనను స్వస్థపరుస్తాడా లేక వదిలేస్తాడా అని చూస్తూ ఉంటున్నారు. ఆయన వెంటనే వాళ్ళ మనస్థితిని ఎరిగి ఆయన అడుగుతా ఉంటున్న ప్రశ్న, సబ్బాతు మంచి చేయడానికి ఇచ్చారా, కీడు చేయడానికి ఇచ్చారా, ప్రాణం రక్షించడానికి ఇచ్చారా, ప్రాణం తీయడానికి ఇచ్చారా అని అడుగుతా వచ్చాడు. వాళ్ళందరూ మౌనంగా ఉన్నారు. అప్పుడు ఆయన ఈ వ్యక్తిని బాగు చేస్తా వచ్చారు. ఆ రోజు నుంచి వీళ్ళందరూ యేసు ప్రభుని ఎట్లన్నా చంపాలి అని కక్ష కట్టారు. ఎందుకు చంపాలి? ఏమైనా తప్పు చేశాడు, ఏమైనా నష్టం తీసుకొని వచ్చాడా అంటే, వీళ్ళు అనుకునే దానికి వీళ్ళు అనుకునే తప్పని చూపిస్తూ ఉంటున్నాడు, వీళ్ళు అనుకున్న దానికంటే వేరుగా బ్రతుకుతూ ఉంటున్నాడు. అద్భుత ఆశ్చర్యకార్యాలు శక్తితో ఈయన ముందుకు వెళ్తా ఉంటున్నాడు. కాబట్టి ఈయనను చంపితేనే మనము నెగ్గగలం, మనము నిలబడగలం అని అనుకొని ఆయన చంపుదామని ప్రణాళికలు వేయడం మొదలుపెట్టారు. ఈ ఫరిసీయులు వెంటనే వెళ్ళి హెరోదీయులతో పాటు కలిసి ఆయన ఎలా చంపొచ్చు అనే విషయాలు అనే పన్నాగలు వేస్తూ ఉంటున్నట్టు మనం చూడొచ్చు. కనుక దేవుని మార్గాలు మనం నడిచినప్పుడు ఆ మార్గము ఆత్మశక్తిని బట్టి, ఆత్మ స్వేచ్ఛని బట్టి ఎప్పుడైతే చూస్తామో వెంటనే శత్రువు మతంలో ఉంటున్న వాళ్ళు దాడి చేస్తారు. కానీ ప్రభు మన పక్షంగా ఉంటే మనకి విరోధి ఎవడు? ప్రియ తండ్రి, నమ్మకమైన దేవా, నీ లేఖనాలను అనుసరించి జీవించే కృపను మాకు అనుగ్రహించండి. దేవా, నిన్ను గణపరుస్తూ నీ మార్గంలో నడిచే కృపను అనుగ్రహించండి. యేసు ప్రభు మా రక్షకుడి నామములో అడుగుతున్నాం తండ్రి, ఆమేన్.